ఆరుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి సుమారు 10 లక్షల విలువైన చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను గూడుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గూడుపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పార్థసారథి మీడియాకు వివరాలను వెల్లడించారు. కుప్పం నియోజకవర్గంలోని గూడుపల్లి, రాళ్లబొదుగూరు, రామకుప్పం మండలాల్లో కొన్ని నెలలుగా 6 ద్విచక్ర వాహనాలు చోరీ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. కుప్పం రూరల్, అర్బన్ సిఐలు మల్లేష్ యాదవ్, శంకరయ్యల ఆధ్వర్యంలో గూడుపల్లి ఎస్ఐ శ్రీనివాసులు, రాళ్లబొదుగూరు ఎస్ఐ నరేష్, రామకుప్పం ఎస్ఐ వెంకట్మోహన్ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం కుప్పం పలమనేర్ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన అరుణ్ కుమార్, హరి, మోహన్, మణిగండన్, ముఖేష్, దినేష్లు ద్విచక్ర వాహనంలో వస్తూ పోలీసులకు చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వీరిని వెంబడించి పట్టుకున్నారు. వీరిని విచారించగా గత కొన్ని నెలలుగా గూడుపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి విక్రయించినట్లు తేలింది. వీరు శాంతిపురం మండలం కదిరి ఓబన్నపల్లెలోని ఓ షెడ్లో దాచిన 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణపై చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐలు శ్రీనివాసులు, నరేష్, వెంకటమోహన్, క్రైమ్ సిబ్బంది పోలీసులకు డిఎస్ రివార్డులు అందించి అభినందించారు.